మార్వాడి గోబ్యాక్ అని నువ్వు అన్నావు అనుకో, నేనేమంటా రోహింగ్యా గోబ్యాక్ అంట. నువ్వేమంటావు? నువ్వు మార్వాడి గోబ్యాక్ అను, నేను రోహింగ్యా గోబ్యాక్ అంట. లాస్ట్కి ఏమవుతుంది? బీసీ గోబ్యాక్ అవుతుంది. బీసీలు గోబ్యాక్ అవుతాం. ఇక బీసీ ముచ్చట్లేదు, ఇక ఉంటుంది అవుతుంది. మన ముచ్చట కంటే మంది ముచ్చడం ఇట్లా మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండే ఎవరు తెలుసా? బీసీ. సో వీళ్ళు అంటారా, వీళ్ళు తెలియకపోతే పట్టలేరు, ఎందుకంటే మనం చేసి సోయి ఉన్నది. సో మార్వాడి గోబ్యాక్ అని మనం ఎంత గట్టిగా అంటే రోహింగ్యా గోబ్యాక్ అని వాళ్ళంతా గట్టిగా అంటారు. ఏమైందో రాజ్యంలో ఇంత ముచ్చట అవుతుంది. దయచేసి మిత్రులారా, మీకు అందరికి చేతులెత్తి నమస్కరిస్తున్నా. బీసీ ఉద్యమం ముందుకు వచ్చినప్పుడే అన్ని ఉద్యమాలు ముందుకు వస్తాయి. 1990లో మండల్ కమిషన్ వచ్చినప్పుడే అక్కడ కమండల్ ఉద్యమం ప్రారంభమైంది. బీసీ ఉద్యమం ఎప్పుడైతే ముందుకు వస్తుందో అప్పుడు భారతదేశంలో ఉన్న అన్ని ఉద్యమాలు ముందుకు వస్తాయి. సో దయచేసి మార్వాడి గోబ్యాక్ మనకొద్దు, రోహింగ్యా గోబ్యాక్ మనకొద్దు. రోహింగ్యా గోబ్యాక్ అనేది అది రక్షణ వ్యవస్థకు సంబంధించింది, వాళ్ళు చూసుకుంటారు. ఈ దేశంలో రక్షణ వ్యవస్థ ఉన్నది, వాళ్ళు చూసుకుంటారు. మార్వాడి గోబ్యాక్ వాళ్ళు చూసుకుంటారు. మార్వాడి గోబ్యాక్ అనాల్సింది ఎవరు? షావుకారులు, బొమ్మటోళ్ళు. మనకెందుకే? 100%లో 99% బిజినెస్ వాళ్ళు చేస్తున్నారు, 1% బిజినెస్ మనం చేస్తున్నాం. మనం మార్వాడి గోబ్యాక్ అంటే వాళ్ళు రోహింగ్యా గోబ్యాక్. అల్టిమేట్గా ఏమవుతుంది? ఇట్లాంటి ప్రాణాలకు తెగించిన ఆమరణ నిరాశ తీసేసి 17 రోజులు వాళ్ళు ప్రాణాల పరంగా పెట్టి ఈ బీసీ బిల్లు కోసం మా ప్రాణాలను సైతం వదిలేస్తా అని చెప్పేసి పెట్టిన వీళ్ళ త్యాగాలను వృధాగా పోయిందా బంధువులారా? ఏమన్నా మనం జై బీసీ అందాం. మనకు మార్వాడి వద్దు, రోహింగ్యా వద్దు. మాట్లాడదాం, ఖచ్చితంగా మాట్లాడదాం. మార్వాడుల గురించి మాట్లాడదాం, రోహింగ్యా గురించి మాట్లాడదాం. కానీ ఈసారి మాత్రం ఎవరి గురించి మాట్లాడాలి? ఖచ్చితంగా బీసీల గురించి మాట్లాడాలి. ఎందుకంటే దయచేసి మిత్రులు అర్థం చేసుకోండి, ఇది రెండు పార్టీలు ఖచ్చితంగా కలిసి చేస్తున్న కుట్ర. ఎందుకంటే ఇంత బీసీ మూవ్మెంట్ మళ్ళీ రాదు.